ding ding dong. Hey, sing a song, sing a song, sing a sing a sing a song. Hey, ding dong, ding dong, ding 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 dong. Sing a song, sing a sing a sing a sing a song. Kanti binduga, inti munduga, pelli పండకొచ్చే నేడు. ఎవరికెవరు పైన జంట కలిపినాడు. అందనంత ఎత్తునున్న దేవుడు. ఎవ్వరెంత మొత్తుకున్న అమ్మ తోడు. వాడికి తడాటి వెళ్ళనిపడు. Sing a song, sing a sing a sing a song. Episode of Women's Only Star Mahila. ఓకే, సో ఈ రోజు 2225 ఎపిసోడ్ ఆఫ్ స్టార్ మహిళ. మాకెంత ఆనందంగా ఉందో మాకు తెలియదు, కానీ మీకు చాలా ఆనందంగా ఉందని మేము గ్రహించగలం. ఎందుకంటే మా ఆనందమే మీ ఆనందం కాబట్టి, ఫైనల్లీ మీ ఆనందమే మా ఆనందం కాబట్టి, మన ఆనందాలతోనే ఈ స్టార్ మహిళ నడుస్తుంది కాబట్టి. సో ఈ రోజు మన కార్యక్రమానికి మీకు తెలుసు మన సెలబ్రిటీస్ వచ్చారు. వెల్కమ్ మై డియర్ పార్టిసిపెంట్స్. ఇవాళ 2225 ఎపిసోడ్ కాబట్టి 25 పాయింట్స్ ఇస్తున్నాను, తీసుకోండి. 2225 ఎపిసోడ్ విన్నర్ ఎవరవుతారో చూద్దాం. నేను ఫుల్ మీల్స్ చేసినందుకు ఇంతేనా నాకు ఇది? చాలు, ఇంకా ఫుల్ మీల్స్ వేసినా, బిస్కెట్ అయినా, సమోసా అయినా అందరికీ మేము సమానంగా పంచేది ప్రేమ, ఆప్యాయతలు, అనురాగాలు అండ్ ఎంటర్టైన్మెంట్ మాత్రమే. ఉమెన్స్ హార్లిక్స్ స్టార్ మహిళ పవర్డ్ బై సఫలా ఎడిబుల్ ఆయిల్, బంజారాస్ అండ్ సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్ లో మన మొట్టమొదటి రౌండ్. రెడీ రెడీ 1 2 3. రెడీ రెడీ 1 2 3 ధూమకా లబో లబో లబ్లో నా ఎగిరి పటాకా. రెడీ 1 2 3 గో. నేను తను వేసిన తర్వాత 3 రోజు ఇటు అయిపోయిన తర్వాత అప్పుడు ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాలి. ఓకే. అమ్మా మంగళపోతున్నాం. రెడ్ దగ్గర కమాన్ వైశాలి, కమాన్. ఓకే గో, స్టార్ట్ 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 స్టార్ట్. ఒకటేసావు. కమాన్. అండ్ నువ్వు ఒకసారి రెండేసావు. సో 9 17 18 పాయింట్లు వచ్చాయి నీకు వైశాలి. సో వైశాలి, నువ్వు ఎక్కువగా షోస్ చేస్తూ ఉంటావు కదా, ఈవెంట్స్. ఏదైనా షోలో ఏదైనా ఇన్సిడెంట్ నువ్వు మర్చిపోలేనిది అంటే నన్ను అంటే ప్రశంసించిందా లేకపోతే కించపరిచిందా, ఏదో ఒకటి నీకు ఓకే ప్రశంసించి చెప్పు. ఎన్టీఆర్ గారు అమ్మాయి పురంధేశ్వరి గారితో నేను 3 షోస్ చేశాను. సో ఆవిడ నన్ను గుర్తు పెట్టుకొని ఫైనల్ షోలో కూడా మెచ్చుకున్నారు. వెరీ గుడ్. ఓకే, సో నీకు బాగా ఆనందం కలిగించినటువంటి సిచ్యువేషన్? అంటే మీకు తెలుసు నేను ఎప్పుడు లైవ్ షోస్ ఎక్కువ చేస్తుంటానని. అండ్ ఫస్ట్ టైం నేను ఒక మూవీ ఇండస్ట్రీలోకి వెళ్ళడం చాలా కొత్త అనమాట నాకు. సో రీసెంట్ ఒక 2 మూవీస్ చేశాను మెయిన్ లీడర్. సో అవి
చాలా బాగున్నాయి. నేను దాని రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నాను అనమాట. ఓకే. అండ్ ఈవెంట్ లో మీరు అన్నట్లు నాకు ఒక వరస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట. బట్ అది నాకు ప్లస్ అయింది, ఆ ఈవెంట్ వాళ్ళకి మైనస్ అయింది అనమాట. ఎందుకు అంటే నేను చాలా పెద్ద ఈవెంట్ అనమాట. అది వెళ్ళాను, అంతా ఓకే అయిపోయింది. బట్ ఫైనల్ గా మైక్స్ పాడైపోయాయి. మనకి మెయిన్ ఏంటి మైక్, ఎలాగైనా పాపం సింగర్స్ వెయిట్ చేసిన మేనేజ్ చేయాలంటే పాపం మైక్ కావాలి. నేను మైక్ లేకపోయినా పర్లేదు, బట్ సింగర్స్ ఉన్నారు వాళ్ళకి మైక్. కానీ వాళ్ళు కూడా డ్రమ్స్ అప్పటికప్పుడు అరేంజ్ చేసుకొని ఆ సింగింగ్ తో అప్పుడు మేనేజ్ చేశారనమాట. చాలా అదొక్కటి నేను లైఫ్ లో. సరే ఇప్పుడు ఎవరు ఆడాలి? తను. నేను. నువ్వు వచ్చి రెడీ 1 2 3 గో. తర్వాత రోజు మాత్రమే కొంచెం. మరి అది మాకెందుకు చెప్పలేదు? అనవసరంగా కలిసిపోయాను. నిదానంగానే ఆడేవని నా ఫీలింగ్. కాదు, చాలా ఫాస్ట్ నిదానంగానే ఆడేవాడు. నీరసం వచ్చింది. చాలా రెండెండు వేసుకోవచ్చా? అమ్మ ఒకటే. అయితే ఓకే. అది మైనస్. మైనసా? నువ్వు రెడీగా ఉండు. స్టార్ట్ చెప్పక చెప్తా. వెనక్కి ఇంకొకటి వెనక్కి వేసాలి. ఒకటి వెనక్కేసి కాదు, ఆవేశంలో మళ్ళీ ఆడిందే వెనక్కి వెళ్ళి ఆడేస్తుంది. అక్కడేమో చేయాలా నేనప్పుడు? అంతవరకే గేమ్ అయిపోయింది. లేదంటే మీరు 2226 వరకు ఆడతారు. ఇందాక అక్కడ 2 వేసింది. ఓకేనా? బాగా గుర్తు చేశారు. 9 18 19 20 21 22. రెడీ 1 2 3 గో. ఫోర్స్ గా నేను అక్కడ వెనక్కి వరకు వెళ్ళాలి. అవి ఫాస్ట్గా ఆడేసాను. నువ్వు సెకండ్ టైం, నా టైం అప్పుడు బాగా ఫాస్ట్ గా ఆడు. ఫోర్స్ రెడీగా ఉంది రెడ్డి దగ్గర. రెడీ. పాపం టైం వేస్ట్ చేసుకోవద్దు. వింధ్యాకి ఎక్కువ స్కోర్ ఇచ్చేసేటట్టు. రెండు వెళ్ళిపోయింది. ఇది లేదు, ఇది 2 మంచిదానివి. సో శ్రీరెడ్డి స్కోర్ 9 18 19 20 21. సూపర్. ఓకే వింధ్య, చెప్పు వింధ్య. ఇందాక వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ వాళ్ళు చెప్పారు యాంకరింగ్ పరంగా. నీకు అలాగా బాగా ఇప్పటి వరకు నీ కెరియర్ లో హ్యాపీగా అనిపించినటువంటి షో? ఎవ్రీ మూమెంట్ హ్యాపీ మూమెంట్. నాకు ఇప్పటివరకు ఎక్కడ నెగటివ్ గా అనిపించలేదు, ఎప్పుడు చెప్పలేదు. కానీ నాకు నేను ఫీల్ అవుతాను నెగటివ్ గా చూసుకొని అలా ఫీల్ అవడం, కానీ ఎప్పుడు పాజిటివ్ గానే ఉంటుంది. వెరీ గుడ్. నీ బ్లడ్ గ్రూప్ పాజిటివ్. వెరీ గుడ్. మీది ఓ పాజిటివ్. వెరీ గుడ్. నేను అడిగింది అది కాదు, నీ ఎక్స్పీరియన్స్ అడిగాను. ఓకే, ఇప్పుడు ఎవరు ఆడాలి? నేను. కమ్ బ్యాక్. 1 2 3 గో. సుమక, యాంకరింగ్ చేసేటప్పుడు బాగా గుర్తుండిపోయే ఎక్స్పీరియన్స్ ఏంటి? నన్ను అడుగుతున్నావా? ఇప్పుడు దాకా ఎంటైర్ యాంకరింగ్ కెరియర్ లో ఇప్పుడు ఆ పుస్తకం ఓపెన్ చేయాలి, గుర్తుండాలిగా. ఈటీవీలో చేసినటువంటి రిన్ ప్రియరాగాలు, కోకోకోలా హంగామాలు, అక్కడి నుంచి మొదలుపెట్టు. అసలు ఒకటా రెండా ఎన్ని చెప్పమంటావు? స్వరాభిషేకాలు, స్వర సంగమాలు, క్యాష్లు, జీన్సులు, దొరికినంత దోచుకోవడాలు, వాటన్నిటికన్నా ఎక్కువగా స్టార్ మహిళలు, ఎంతమంది లేడీస్లు, ఎన్ని కాస్ట్యూమ్లు, ఎన్ని డిజైన్లు, ఎపిసోడ్లు. సో చాలా
ఎన్ని నన్ను గుర్తు తెచ్చుకోమంటే ఇన్ని గుర్తొస్తాయి నాకు. ఇక్కడ నాది అవ్వొస్తుంది, మీ అవ్వ మీ బామ్మ ఎవరు? ఇక్కడ మీ అవ్వ వస్తుందా? ఇది అవ్వొస్తుంది. అది అయిపోతుందా? ఓకే రెడీ 1 2 3 3 బంతులు వెనక్కి వేయగలరు. ఓకే, చాలా ఫాస్ట్ గా ఆడేసింది. దాని 2 వల్ల ఇటువైపు నుంచి అటు. ఒకసారి 2 వేసావా? 2. అయితే ఒకటి తీసా. చాలు చాలు. అమ్మా శ్రీ 18 27 28 29 30 31 32 33 34 35. ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ చూద్దాము. ఉమెన్స్ ఆలిక్ స్టార్ మహిళ పవర్డ్ బై సఫల ఎడిబుల్ ఆయిల్, బంజారాస్ అండ్ సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్ లో మన నెక్స్ట్ రౌండ్ సినిమా చూపిస్తా భామ. మొదటి సెలబ్రిటీ సైకిల్. ఏమో మరి జనరల్లీ అయితే సెలబ్రిటీ పిక్చర్ వస్తుంది. ఇవాళ 2225th ఎపిసోడ్ కి సైకిల్ వచ్చింది. పక్కన ఏమిటో చూద్దాం. ఏదైనా క్లూ అక్క? సైకిల్ చూడగానే నాగార్జున గారు ఒక సినిమాలో అదనమాట మ్యాటర్. వింధ్య శివ. కరెక్టా కాదా చూద్దాం. ఇంకేంటి? కరెక్టే కరెక్టే ఇచ్చండి. వీనేలే అక్క. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్ లో వచ్చినటువంటి శివ సినిమా సెన్సేషనల్ హిట్. అందులో చైన్ లాగడం అనేది బాగా ఎక్కినటువంటి ఒక సన్నివేశము. అండ్ సైకిల్ చూడగానే మనకి నాగార్జున గారి కాంబినేషన్ లో గుర్తొచ్చేది శివ. నన్ను మా ఇంటి దగ్గర డ్రాప్ చేయరాదు? ఏమిటి సైకిల్ మీద? ఏ డబుల్స్ తొక్కలేవా? ఇప్పుడు నేను తొక్కుతాను. నెక్స్ట్ సెలబ్రిటీ మళ్ళీనా? ఇవాళ సైకిలే. ఎందుకలా? ఎందుకంటే నేను సైకిల్ తొక్కుతూ ఎలాగైతే మనం స్వయంగా వస్తామో అలాగే మేము ఈ స్టార్ మైల్ ని 2225 వరకు తీసుకొచ్చాము అని చెప్పడానికి. కావాల్సింది అదే. చూద్దాం పక్కన పిక్చర్స్. ప్రవీణ శ్రీమంతుడు. చూద్దాం.
ప్రోగ్రామ్ చేయడం అంటే 1, 2, 3 ఎపిసోడ్ చేసేసి వెళ్ళిపోవడం అనుకుంటున్నారా? 2200 1000 2000 3000 మీరు ఆపమని చెప్పేంత వరకు మేము స్టార్ మహిళ చేస్తూనే ఉంటాం. ఆపమని చెప్పినా ఆపరు మీరు, అంటే మాకు వినిపించదుగా, వాళ్ళు ఏం చెప్పినా మేము వినం. సో మీకు 6 చారుశీల స్వప్న బాల యవ్వనాల ప్రేమ పాఠశాల మల్లెపూల మాఫియాల రేపినావే గుండెలోన గోల హాట్ 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 మెక్సికన్ టెకీలా చిక్కునావే చిన్ననాటి ఫ్యాంటసీలా ఓ బాటు బాటు పిచ్చ క్యూట్ ఇండియన్ మసాలా నీ స్మైలే లవ్ సింబలా ఓ చారుశీల స్వప్న బాల యవ్వనాల ప్రేమ పాఠశాల మల్లెపూల మాఫియాల రేపినావే గుండెలోన గోల. నెక్స్ట్ సెలబ్రిటీ మళ్ళీ సైకిలా. అదిగో మోహన్ బాబు కూడా వచ్చారు. అయ్యో ఏదైనా క్లూ అక్క? మోహన్ బాబు ఈయన సైకిల్ ఎక్కి ఇంటింటికి వెళ్ళి ఏదో వేశారు. వైశాలి పోస్ట్ మ్యాన్. ఓకే చూద్దాం. వైశాలి నువ్వు ఎలాగైనా సరే సంతోషించాలి, నీ వేలు పనిచేస్తోంది. సూపర్. రాంగ్ అయినా దీని గురించి సంతోషించచ్చు అంటారా? బాబు ఆపండి బాబు, టెన్షన్ తో చచ్చిపోతున్నావు. నన్ను ఇంకొకసారి. అయ్యో సో పోస్ట్ మ్యాన్లు మనకి ఈ మధ్య కనిపించడం లేదు, కానీ మనం గుర్తు చేసుకున్నాం. మనుషుల్లో జెంటిల్ మ్యాన్ పోస్ట్ మ్యాన్, జాబుల్లో గ్రేట్ జాబు పోస్ట్ మ్యాన్. మనుషుల్లో జెంటిల్ మ్యాన్ పోస్ట్ మ్యాన్, జాబుల్లో గ్రేట్ జాబు పోస్ట్ మ్యాన్. నెక్స్ట్ సెలబ్రిటీ సైకిల్ పక్కన పిక్చర్స్. వింధ్య ఆర్య చూద్దాం. కరెక్ట్ ఆన్సర్ 6 పాయింట్లు. నా ప్రేమను కోపంగాను, నా ప్రేమను ద్వేషంగాను, నా ప్రేమను శాపంగాను, చలియా ఫీల్ మై లవ్. నా ప్రేమను భారంగాను, నా ప్రేమను దూరంగాను, నా ప్రేమను నేరంగాను, సఖియా ఫీల్ మై లవ్. స్టార్ మహిళ సారీ స్టార్ మహిళ చాప్టర్ 1 నేను శివబాలాజీని, మీరిద్దరు ఇలా ఉండకూడదు. ప్లీజ్ శివబాలాజీని. నువ్వేంటి అక్కడ? ఆగు, నువ్వు ఎప్పటి నుంచి ఇలా ఫీల్ అవుతున్నావు?
వైశాలి ప్లీజ్. ఆపరేషన్ జరిగినప్పటి నుంచి చిరునవ్వుతో అటు చీకటిని ఇటు ఓటమిని పరిమేయరా ఆ ఓర్పుకు తగదిమితో ఉల్లాసమే ఓ వెల్లువలా ఓ పెనలా ఉరకాలిరా. నెక్స్ట్ సైకిల్ పక్కన పిక్చర్స్. వైశాలి కంత్రి చూద్దాం. నీకు ఈ ఆన్సర్ కరెక్ట్ అవ్వాలంటే నువ్వు ఆ పోడియం చుట్టూ 2225 సార్లు ప్రదక్షిణ చేసి 2225 వోల్ట్లు ఉండే బల్బు సమర్పించుకోవాలి. మామ అక్కడ ముట్టుకొని మామ అనవే. 225 మామ. చూడక్క ఇక్కడ కూడా recommendation వస్తుంది. సుమా అను. కరెక్ట్ ఆన్సర్ 6 పాయింట్లు. మీ స్కోర్లు చూద్దాము. నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వేళాయే. రా అస్తమాను పెదవినట్ట కొరకమ్మకే ఇస్తరాకు నడుము నిట్ట తిప్పమ్మకే తాబరాకు లాంటి వయసు చూపమ్మకే గుండె ఆగిపోతాందే పండు కాగిపోతాందే. సర్దార్ పాపారాయుడు సినిమాలో హీరో ఎవరు? ఎన్టీ రామారావు గారు. కరెక్ట్ ఆన్సర్. తీసుకో 6. వింధ్యా 3, ప్రవీణ నెక్స్ట్ ఉంది 2, శ్రీ 1. పురాణాల ప్రకారం దేవతలు ఇష్టపడేటువంటి పండు అని ఏ పండు గురించి చెప్తారు? ఫ్రూట్. పండు అంటే అది. క్లూ. ఏ నేరేడు పండు, బి రేగు పండు. రెండు కొంచెం దగ్గరగానే ఉన్నాయే. లేదు, వేరే వేరే చెట్లకు కాస్తాయి, దూరంగా ఉంటాయి. కాదు అంటే కొంచెం రెండు పండ్లు నాకు తెలిసి ఈక్వల్ సైజ్ ఏమో కదా. నేరేడు పండు అండ్ సైజుని బట్టి దేవతలు తినరు పాపం. నేరేడు పండు. కరెక్ట్ ఆన్సర్. తీసుకో 3. వింధ్యా 2, ప్రవీణ 1. రాయే నా రాకాసి నువ్వే బయటేసి అట్టా గోపేస్తే రారో రారో నా శివ కాసి అగ్గి రాజేసి సిగ్గు పెట్టేస్తే టాపులేసి పోతే పోతే పోపో టాపులేసి పోతే పోతే పోపో. చెట్టు మీద మ్యాంగోలా నువ్వెంత చక్కగా ఉన్నావే చాకు లాంటి పిల్లాడే ఎంత షార్పుగున్నాడే చాకొచ్చి మ్యాంగో కోస్తే టాపులేసి పోతే చెయ్యే పట్టాబట్టే టాపు టాపు టాపులేసి పోతే రో. నేను నా రాక్షసి సినిమాలో హీరోయిన్ ఎవరు? ఇలియానా. తీసుకో 6. 5 వైశాలి, 1 ప్రవీణ. అక్వేరియంలో మొక్కలని ఎందుకు పెంచుతారు? ఆప్షన్స్. ఏ చేపలకి ఆక్సిజన్ సరఫరా పెంచడానికి, బి చేపలకి కార్బన్ డైఆక్సైడ్ సరఫరా పెంచడానికి. చేపలు ఏంటి ఆక్సిజన్ తీసుకుంటాయా కార్బన్ డైఆక్సైడా? పురుగులు తింటాయి. అది తెలుసు. చేపల్ని వండే ముందు బాగా కడిగావా అని అడిగాడంట భర్త.
భార్య అనిందంట ఎందుకు నీళ్లలోనే ఉండేదాన్ని మళ్ళీ కడగడం ఎందుకు అనిందంట. ఇప్పుడు చేపల టాపిక్ ఎలాగో వచ్చింది కాబట్టి మనం కొంచెం జంతువుల టాపిక్ గురించి మాట్లాడితే బాగుంటుంది అనిపిస్తుంది. ఒక ఊర్లో బాగా కోతులు ఎక్కువైపోయాయంట. ఏం చేయాలో వాళ్ళకి తెలియడం లేదంట. అప్పుడు ఒక బిజినెస్ మ్యాన్ వచ్చి నేను 100 రూపాయలకి ఒక కోతిని కొంటానన్నట. వామ్మో వీడెవడో బాగా తింగరోడు ఉన్నట్టున్నాడని చెప్పి పట్టించిన వాళ్ళకి 100 రూపాయలు ఇస్తానని చెప్పాట. ఎవరికి వాళ్ళు తోచినన్ని కోతుల్ని పట్టించారంట. అతను ఆ కోతులన్నింటినీ కూడాను జాగ్రత్తగా ఒక చోట పెట్టుకున్నాడంట. ఈసారి వచ్చి అన్నాడంట 200 ఇస్తాను కోతులకు అన్నారంట. అడవుల్లో కూడా వెళ్ళిపోయి కొన్ని కోతుల్ని పట్టుకొచ్చి ఇచ్చారంట వీళ్ళందరూ. అప్పటికి కోతుల సంఖ్య బాగా తగ్గిపోయింది. 500 ఇస్తానని చెప్పాడంట. ఈసారి 4-5 కోతులు ఉన్నాయంట. ఆ కోతుల్ని పట్టుకొని వెళ్ళి 500 రూపాయలు తలా కొంతమంది పంచుకున్నారంట, తీసేసుకున్నారు. ఈసారి అతను డిమాండ్ బాగా పెంచేసి 1000 రూపాయలు ఇస్తాను కోతికి అన్నాడంట. వాళ్ళందరికీ చాలా డౌట్, ఇతను కోతులన్నింటినీ తీసుకుని వెళ్ళి ఏం చేస్తున్నాడు, అయినా సరే 1000 రూపాయలు ఇస్తున్నారని చెప్పి ప్రతి వాళ్ళు వెతకడం మొదలెట్టారంట. అని చెప్పేసి ఈ బిజినెస్ మ్యాన్ వేరే ఊరు టూర్ కి వెళ్ళిపోయాడు. ఒక ఎంప్లాయీని పెట్టేసి వెళ్ళాడనమాట ఆ కోతులన్నింటినీ కూడా జాగ్రత్తగా చూడడానికి. వీళ్ళకేమో కోతులు దొరకడం లేదు, బయట ఉండే కోతులన్నీ వాడి దగ్గరే ఉన్నాయి కదా. అప్పుడు ఆ ఎంప్లాయీ దగ్గరికి వెళ్ళి మాట్లాడుకొని ఆ ఎంప్లాయీ అన్నాడంటే ఒక పని చేద్దాం, నేను మీకు 700 రూపాయలకు ఒక కోతిని ఇస్తాను, మీరు 500 రూపాయలకు కొనుక్కోండి, మా యజమాని రేపు వస్తాడు, మళ్ళీ మీరు వచ్చి 1000 రూపాయలకి ఆ కోతిని అతనికి అమ్మేస్తే 300 రూపాయలు లాభం కదా మీకు అన్నట్టు. వెంటనే ఊర్లో వాళ్ళందరూ వచ్చి ఆ కోతులన్నింటినీ కూడా తీసుకుని వెళ్ళిపోయారంట. అంతే, ఆ తర్వాత యజమాని కనిపించలేదు, ఎంప్లాయీ కనిపించలేదంట. సో ఇప్పుడు మనం ఈ జంతువు గురించి మాట్లాడాం, ఇప్పుడు చేపల గురించి మాట్లాడదాం. లెవెల్స్ పెంచడానికి అని అనుకుంటా. కరెక్ట్ ఆన్సర్. చేపలకి సరిపడినంత ఆక్సిజన్ అందడానికి అక్వేరియంలో మొక్కలు పెంచుతారు. తీసుకోవచ్చు మీరు. 2 ప్రవీణ 1 వైశాలి. ఆ కళ్ళలోన చూపులోన ఆశలోన శ్వాసలోన దేహమంతా ప్రేమ రంగు పూసుకున్నది. దూకుడు సినిమాలో మహేష్ బాబు తండ్రి పాత్రలో ఎవరు నటించారు? దూకుడు సినిమాలో మహేష్ బాబు తండ్రి పాత్రలో ప్రకాష్ రాజ్ నటించారు. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్ తీసుకోండి. థ్యాంక్ యూ. కొంచెం బతిమలాడు చూద్దాం. బతిమలాడా? అస్సలు అలాంటివి లేవు నాకు. నేను తర్వాత సంపాదించుకుంటా కానీ బతిమలాడాలి సారీ చెప్పడాలు లేవు మన దగ్గర లేవు. అయితే 6 నీ దగ్గర తీసుకో తీసుకో. మామిడి తాండ్ర ప్రపంచంలోని ఎన్ని దేశాల్లో తయారవుతుంది? ఎన్ని దేశాలా? మామిడి తాండ్రే రోజు తింటూనే ఉంటా. ట్రైన్ ప్రయాణం గుర్తొస్తుంది కదా. మామిడి తాండ్రే ఎన్ని దేశాలలోనా? అవును. ఆప్షన్స్ A1 B5. ఒక దగ్గర అయితే కాదు, అందరికి తెలుసు కాబట్టి మేబీ 5 దగ్గరలు. రాంగ్ ఆన్సర్. మామిడి తాండ్ర కేవలం మన దేశంలో మాత్రమే తయారవుతుందంట. సో మామిడి పండు రసము చక్కెర ఉపయోగించి తయారు చేసేటువంటి మామిడి తాండ్రను అనేక దేశాలకి ఎగుమతి చేస్తున్నారు. తయారు చేసేది మాత్రం మనమే. యాక్చువల్లీ మనకి రౌండ్ వల్ల చాలా క్వశ్చన్స్ ఆన్సర్స్ కూడా తెలుస్తుంది. కరెక్ట్. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి పావురమా ఎవరు పుట్టారు, ఎవరు పుట్టారు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది ఎవరంటే ఈ కలర్ అమ్మాయి అన్నమాట. కలర్ అమ్మాయి అంటే నీ కలర్ ఈ కలర్ లో ఏమంటే నాకు భయం. బనానా ఉంటుందక్క. ఇంటికాడ మల్లె పూలు కోసుకుంటే చందుగాడి సందుకాడ సందమామ చూసుకుంటే సుబ్బుగాడి తిప్పకాడ సన్న జాజులేరుకుంటే పోటుగాడి తోటకాడ సన్ను గ్లాసులెట్టుకుంటే జాకిరేవు కట్టుకాడ కొత్త సబ్బు రుద్దుకుంటే సింగపూరు సెంటు తీసి కస్సు కస్సు కొట్టుకుంటే ముచ్చెమున్న ముక్కు పుడక ముక్కు మీద పెట్టుకుంటే రోడ్డు కోళ్ళు గాజులేసి చేతులేమో కళ్ళు అంటే చీర కట్టునేమో నేను అట్ట ఇట్ట సత్తుకుంటే సింగార కుంకుమెట్టి పెట్ట బొట్టు దిద్దుకుంటే అద్దవులు చూసుకుంటే నాకు నేను ముద్దుకుంటే కుర్రాళ్ళ చూపులన్నీ వచ్చి నన్ను గుద్దుకుంటే సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి. సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి. ఈరబాగుడింటి కాడ ఈత కళ్ళు తాగుతుంటే బీరు లాంటి పిల్ల వచ్చి సూపుతోటి లాగుతుంటే 2 చెళ్ళు వేసుకున్న శ్రీదేవి లాగా ఉంటే రేగి పళ్ళు లాంటి కళ్ళు రారా అన్న మామ అంటే సూపర్ మచ్చి ఆడ సూపర్ మచ్చి. సూపర్ మచ్చి ఆడ సూపర్ మచ్చి. కాదు ఊళ్ళో పెళ్లి కుక్కలు ఆడవడని నా పాటకి వీళ్ళందరూ డాన్సులు ఏంటి అంటే నువ్వు కుక్క అన్నావా ఇప్పుడు?
కుక్కలకి ఎప్పుడు కాదు ఎగ్రి దీని బదులు నేనే ఆడతా అక్క. కాదు కావాలే పాపం తానే ఆడని. రౌండ్ కూడా ఆడలేకపోయినా ఈ రౌండ్ కూడా ఇది చూడు బ్లాక్ మెయిల్ సెట్ ఈ యాప్ లో తోటి. కూర్చో అమ్మా కూర్చో. మమ్మల్ని నువ్వు కుక్కలన్నా కూడా మేము ఫీల్ అవ్వట్లేదు, ఎందుకంటే మేము విశ్వాసంగా పడి ఉంటాం కాబట్టి, మేము గ్రామ సింహాలం కాబట్టి. ఓకే అంతే సుమక్క అంతే అంతే. చూడు రేపటి నుంచి వెబ్సైట్ లో మొత్తం వస్తుంది సుమని కుక్క అన్న శ్రీరెడ్డి అని. మీరు అనవసరంగా నెగటివ్ పబ్లిసిటీ చేసుకుంటున్నారు కానీ నేను మిమ్మల్ని అనలేదు. ఇదిగో మర్యాద రామన్న సినిమాలో హీరోయిన్ ఎవరు? నేనే అలానే ఉంటది. ఆప్షన్స్ ఏ సదా బి సలోని. సలోని కరెక్ట్ ఆన్సర్. 3 పాయింట్లు తీసుకోండి. వింధ్య చెప్పు ఎంత? 3. తమ ఆహారాన్ని స్వయంగా తయారు చేసుకోలేని మొక్క ఏది? జనరల్లీ ఏ మొక్కలైనా సరే ఫోటోసింథసిస్ ద్వారా తయారు చేసేసుకుంటుంది, కానీ ఈ మొక్క మాత్రం తయారు చేసుకోలేదంట. నాకు వాంటెడ్లీ పెద్ద కష్టాలు పెట్టారు. పిచ్చి తల్లి, మర్యాద రామని అడిగితే నువ్వు చెప్పలేదు. ఇదో లెక్క. ఆప్షన్స్ ఏ కుక్క గొడుగు, బి గోబీ పువ్వు. కుక్క కొడుకు ఇంకేం కరెక్ట్ ఆన్సర్. తీసుకోండి 3. వింధ్య ఇవ్వు. ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ చూద్దాము. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు మన సెలబ్రేషన్స్ లో ఇంకొంచెం డాన్స్ పాట అలాంటిది ఏమైనా చేస్తున్నామా? హోజాయ్. ఓకే yes ఏం పేరా? సలాం సలాం జ్యోతికే, ఓ సలాం సలాం జ్యోతికే. Thank you Vaishali, superb. Women's Horlicks Star Mahila powered by Safala Edible Oil, Banjaras and Sunflower Detergent Soap lo. Next round Bolo Chitram Bolo. మొదటి చిత్రం. వింధ్య. సమాంత. చూద్దాం. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. షోకేస్ లో బొమ్మలా ఉంది. నెక్స్ట్ చిత్రం. శ్రీరెడ్డి. శ్రీయ. కరెక్టా కాదా చూద్దాం. ఒకసారి ఓ వేసుకున్నారు రావు. పాయింట్లు. నెక్స్ట్ చిత్రం. వింధ్య. శృతి హాసన్. నేను అక్క నొక్కింది ఫస్ట్. ఫాస్టెస్ట్ ఫింగర్ ఫస్ట్. ఫింగర్ చెక్ చేయించుకో. చూద్దాం. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. ట్రెడిషనల్ మరాఠీ గెటప్ లో ఉన్నట్టుంది. నత్తు అది పెట్టుకొని బాగుంది. నెక్స్ట్ చిత్రం.
ప్రవీణ, స్నేహ. చూద్దాం. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రం. ప్రవీణ, త్రిష. చూద్దాం. రైట్ ఆన్సర్, 6 పాయింట్లు. 2225th ఎపిసోడ్ సెలబ్రేషన్స్ లో భాగంగా మన సెలబ్రిటీలు కూడా చక్కగా ముస్తాబై వస్తున్నారు. నెక్స్ట్ సెలబ్రిటీ. ప్రవీణ, చార్మి. చూద్దాము. చార్మి కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ చూద్దాము. ఆఖరి రౌండ్, విన్నర్ ఎవరో డిసైడ్ చేసే రౌండ్. ఆటాడుకుందాం రా. ఓకే, గేమ్ లెఫ్ట్ హ్యాండ్ లో ఇది పెట్టుకుంటున్నారు, రైట్ హ్యాండ్ లో బంతి తీసుకుంటున్నారు. డైరెక్ట్ గా వేయకుండా ఇక్కడి నుంచి ఇలా వేస్తున్నారు. అది దా దా గీత దాటాలి. దా 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 ఇలా పట్టుకోవాలి. ఏయ్, ఇందులో వేసేయాలి. అక్కడ కింద పడిపోతే నో కౌంట్. డైరెక్ట్ గా ఇందులోంచి అందులోకే వేయాలి, చేతితో వేయకూడదు. ఓకే, రెడీ, 1 2 3 గో. అంతే, చూసావా? సింపుల్, అసలు చాలా సింపుల్. దానికి బాలేయడం బాగా రావాలి. స్కిడ్ అయింది, స్కిడ్ పక్కదారి పట్టిపోయింది. అది పడుతుంది చూడు, అది పడుతుంది, అది పట్టుకో. అయ్యో, వేస్ట్ చేసా. నిజంగా నాకు ఈ బంతులు ఇలా దొర్లుతూ ఉంటే ఒక బంతి పురాణం చెప్పాలనిపిస్తుంది. ఏమిటా బంతి పురాణం? చాలా గేమ్ షోస్ ఈ బంతులు లాంటివి. కొన్ని పక్కదారి పట్టిపోయాయి, కొన్ని మధ్యలోనే ఆగిపోయాయి, కొన్ని మాత్రమే గీత దాటి ఇంకా ప్రయాణం చేస్తూనే ఉన్నాయి. 1 2 12. 1 2 12 చూసావా? అబ్బా, 1 2 12. ట్రావెలింగ్ సెట్. అప్పుడే కాదు. 2 లెట్ మీ వేర్ దిస్. 3 గో. ఎంత గట్టిగా కొడితే అంత. నాకు బాల్ వేయడం రావట్లేదు. ఓ, ఆ ఫ్లో. చూసి నెక్స్ట్ చేయాల్సింది మనం మననే. నాకు అసలు రాదు. నేను ఫిక్స్ అయిపోయా మైండ్ లో. మైండ్ లో ఫిక్స్ అయితే బ్లైండ్ గా అలా 1 2 3 4 5 6 36 పాయింట్స్. రైస్ కుక్కర్. రెడీ, 1 2 3 గో. ఫాస్ట్ అయిపోయి అందరికి చెప్పు. రెండు చేతులు చేయలే. చెయ్యి. కమాన్ ఓకే,
వచ్చే గీత అవి వెయ్యడంలోనే సరే అది మేము అక్కడ minus పడి చేస్తాం. No, minus. ఎందుకు కంగారు కౌంట్ లేదు మైనస్. నాకు ఇప్పుడు కొంచెం ఇంకో fast పదం గా చెప్పాలని అడవే. వస్తుంది. ఈ గోడ అనేది ప్రేక్షకుల లాంటిదైతే మనం ప్రేక్షకుల మీదకి బంతి అనేటువంటి రకరకాల ప్రోగ్రాంలు విసురుతూ ఉంటాం. వాళ్ళకి నచ్చినటువంటి ప్రోగ్రాముల్ని వాళ్ళ కిటికీల ద్వారా వెంటిలేటర్ల ద్వారా తోసేస్తూ ఉంటారు. కొన్ని ప్రోగ్రాములకి మాత్రమే వాళ్ళు రాచ మార్గాన్ని కలిగిస్తారు, వాళ్ళ గుండెల్లో పెట్టుకుంటారు. అదే స్టార్ మహిళ. ఎందుకక్క ఇవాళ మాకు ఎలా ఎలా ఇంతలా ఏమిటో ఒకటి 2 3 4 24 పాయింట్లు. డిన్నర్ సెట్ పద పద పద. ప్రవీణ, ఎస్ నీ టార్గెట్ 30, వింధ్య స్కోర్ 100 అయితే ఏం ఫర్ 101. కొడితే నువ్వు స్టార్ మెయిల్ అయిపో. కమాన్ సుమారు వదలాలే కానీ ఈరోజు 1 2 రాసుకోండి. రెడీ 1 2 3 గో. స్ట్రైట్ గా విసురు పర్వాలా. మెల్లగాడు ప్రవీణ మెల్లగాడు, కంగారు పడకు, విన్ అవుతావు మెల్లగాడు. అంతే మెల్లగాడు అది మెల్లగాడు మెల్లగా అక్కడ కూడా. అయ్యో మెల్లిగాడు ప్రవీణ మెల్లగాడు. అంటే ఈమె ఉద్దేశం ఫాస్ట్ గా ఆడు ఓడిపో అని. కాదు ఫాస్ట్ గా అడుగు, మెల్లగా పాయింట్స్. మెల్లిగా వెయ్యి అక్కడ. కంగారు పడకు మెల్లగాడు. టడేన్. నెక్స్ట్ ఓకే నెక్స్ట్ బాల్ జరిపోయి చూడు దాని వల్ల 2 పట్టుకో. జరిపోయి ఇప్పుడు నాకు ఇంకో పురాణం గుర్తొస్తుంది. రెండేనమ్మా, తీసుకో 12. కూల్ జగ్. సో 2225 ఎపిసోడ్ స్పెషల్ లో వచ్చిన మీ నలుగురికి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అండ్ ఈ రోజు మన 2225 ఎపిసోడ్ లో స్టార్ యువతి అంటే ఉమెన్స్ హార్లిక్ స్టార్ మహిళ పవర్డ్ బై సఫలా ఎడిబుల్ ఆయిల్, బంజారాస్ అండ్ సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్ లో స్టార్ యువతి ఈజ్ వింధ్య. అరే గువ్వా గోరింకతో ఆడిందిలే బొమ్మలాట. ఓకే, సో ఇవాళ విన్నర్ గా మీరు గెలుచుకుంటున్నారు దిస్ డిన్నర్ సెట్ అండ్ అలాగే 4 బర్నర్ స్టవ్. అందరికి స్పెషల్ గా బంజారాస్ వారి బ్యూటీ ప్రొడక్ట్స్ మీ అందాన్ని మెరుగుపరచుకోవడానికి. థ్యాంక్ యూ. జోడు కోసం గోడ దూకే హాయ్.